వైసీపీ అధినేత జగన్లో సడన్గా ఏమిటి మార్పు? అధికారం కోల్పోయాకే ఆయనకు కార్యకర్తలు, కింది స్థాయి లీడర్లు గుర్తొచ్చారా? పవర్లో ఉన్నప్పుడు జెండా మోసిన క్యాడర్ లీడర్ జగన్కు గుర్తురాలేదా? వారి బాగోగులను పట్టించుకోకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని లేట్గా గుర్తించారా? అందుకే 2.0 అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారా? ఇకపై పార్టీ శ్రేణులకు పెద్దపీట వేస్తామనడంలో ఆంతర్యం ఏంటి? అసలు జగన్ 2.0 అంటే ఏంటి? అది ఎలా ఉండబోతోంది? వాట్స్ ది స్టోరీ? గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి అనేక కారణాలు ఉన్నా అందులో ప్రధానంగా క్యాడర్ లీడర్ను జగన్ పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శే ఎక్కువగా వినిపించింది. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని, నాయకుల్ని తీరా అధికారంలోకి వచ్చాక జగన్ పట్టించుకున్న పాపాన పోలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. వాలంటీర్ వ్యవస్థతో పార్టీ లీడర్లను నియోజకవర్గాల్లో డమ్మీలను చేశారు. పైగా సంక్షేమ పథకాల అమలుకు నేరుగా బటన్ నొక్కే కార్యక్రమాల వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరువ కాలేకపోయారని, ఫలితంగా ఓటర్లకు పార్టీకి దూరం పెరిగిందనే వాదన ఉంది. దీనికి తోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన నేతలకు అధికారంలోకి వచ్చాక ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూరే పనులు చేయలేదనే ఆవేదన వ్యక్తమైంది. అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు జగన్ సంక్షేమ పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ శ్రేణులకు ఇవ్వలేదన్న అపవాదు సొంత క్యాడర్ నుంచే వినిపించింది. వీటికి తోడు మరికొన్ని తప్పిదాల వల్ల 5 ఏళ్లలోనే అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. మరో 30 ఏళ్లు మనదే అధికారం అంటూ పదే పదే చెప్పే జగన్ ఒక టర్ము పాలనతో ప్రతిపక్షం హోదా కూడా దక్కనంతగా ఓటమి చవిచూశారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఇప్పుడు జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు పార్టీకి కీలక నేతలు వరుసగా గుడ్ బై చెప్తున్నారు. మరోవైపు కార్పొరేటర్ల జంప్తో మున్సిపాలిటీలు చేజారుతున్నాయి. వీటికి తోడు అవినీతి ఆరోపణలతో ముఖ్య నేతలపై నమోదవుతున్న కేసులు వైసీపీని సతమతం చేస్తోంది. మొన్నటి వరకు నియోజకవర్గాల్లో బలంగా ఉన్న వైసీపీ క్యాడర్ మెల్లమెల్లగా పలుచబడుతోంది. కేసుల ఒత్తిడిని తట్టుకోలేక క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కండువాలు మార్చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనటం లేదు. ఏ పార్టీ మనుగడ సాధించాలన్నా అందుకు బలమైన క్యాడర్ ఎంతో అవసరం. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అండ లేకపోతే అధికారం అనేది కల్లే అవుతుంది. ఈ విషయాన్ని కాస్త లేటుగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలకు దిగుతున్నారు. విజయవాడ నగర కార్పొరేటర్లతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0 చూస్తారంటూ కొత్త స్లోగన్ను ఎత్తుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిరాధరణకు గురైన కార్యకర్తల్లో ఓ కొత్త ఆశను నింపే ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంతో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని ఒప్పుకున్నారు జగన్. బటన్ నొక్కుడుతో సంక్షేమ కార్యక్రమాల్ని తీసుకువస్తే సునాయాసంగా గెలిచేయొచ్చన్న ఆయన అంచనాలు తలకిందులయ్యాయని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటమి అనంతరం పూర్తిగా రివ్యూ చేసుకున్న జగన్ కార్యకర్తలు లేకుంటే పార్టీకి మనుగడ లేదని ఓ అంచనాకు వచ్చినట్లు భావిస్తున్నారు. గతంలో పలుసార్లు కార్యకర్తలతో మీటింగ్లు పెట్టిన సందర్భాల్లోనూ జగన్ సంక్షేమం అన్నారే తప్ప కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదన్న అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపకపోతే పార్టీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని గ్రహించినట్టున్నారు జగన్. ఇప్పటికే పోయినవారు పోగా ప్రస్తుతం ఉన్నవారినైనా కాపాడుకునేందుకు పార్టీ శ్రేణుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా లేకపోతే రాబోయే రోజుల్లో కూటమి సర్కారును ఢీకొనడం కష్టమని భావించిన జగన్ కు తత్వం బోధపడినట్లుంది. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుందని, కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తుందన్నారు. జగనన్న 1.0లో కార్యకర్తల పక్షాన అంత గొప్పగా పనిచేయలేకపోయిండొచ్చని అభిప్రాయపడ్డారు. కూటమి సర్కార్ వైసీపీ కార్యకర్తల్ని పెడుతున్న ఇబ్బందులు చూశానని, వారి బాధల్ని గమనించానని, వారి కోసం తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారట. ఏపీలో బలమైన కూటమి సర్కార్ను ఢీకొట్టడం ఇప్పుడు జగన్కు అంత ఈజీ ఏం కాదు. 175 సీట్లకు కేవలం జగన్ వద్ద ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలే. ఇప్పటికీ రాజ్యసభ మెంబర్స్, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీని వేడుతున్నారు. ఒకవేళ కూటమి సర్కార్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీస్తే అందులో ఎంతమంది మిగులుతారో కూడా చెప్పలేం. పైగా సొంత చెల్లెలు షర్మిల ప్రత్యర్థిగా జగన్పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. సొంతింటి ఆస్తుల గోల జగన్ను ఇబ్బంది పెడుతోంది. మొన్నటి వరకు పార్టీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి సడన్ గా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జగన్ 2.0 అనేది సాధ్యమేనా అనేది పెద్ద క్వశ్చన్ గా మారింది.
అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెతలా ఉందంటున్నారు జగన్ తీరు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణుల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్లీ వారు గుర్తుకు వస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ని ఇచ్చే హామీని ఎంతమంది నమ్ముతారు అనేది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఏ ఉద్దేశంతో జగన్ ఆ వ్యాఖ్యలు చేశారో కానీ రాజకీయంగా కలకలం రేపుతున్నాయట.